My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ టాపిక్ కిడ్స్. సో ఇప్పుడు మనకు తెలిసిందే చాలా మంది లేటెస్ట్ జనరేషన్ కపుల్స్ కిడ్స్ వద్దనుకుంటున్నారు. సో ఇక్కడ కిడ్స్ కనాలా వద్దా, అది మంచి విషయమా బ్యాడ్ విషయమా, అది వేరే టాపిక్. నేను ఎన్నో వీడియోస్ చేశాను. ఎక్కడైతే ఒక కిడ్ని మీరు కంటే ఒక కిడ్ వెనుక 1 year ది కాస్ట్ ఎంత అవుతుంది, మీకు మెంటల్ ఎమోషనల్ ప్రెషర్స్ ఎలాంటివి ఉంటాయి, అది ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్కి తెలవాలా అని నేను వీడియోస్ కూడా తయారు చేశాను. మన ఛానల్లో కిడ్స్ అని కొట్టండి, మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, నాకు చాలామంది మగవాళ్ళు యంగ్ మెన్ అంటే ఒక 27, 28 ఆ ఏజ్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు నాతో ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు onewaytolife.com. మీరు ఇక్కడికి వెళ్ళి నన్ను కనెక్ట్ కావచ్చు, నాతో ఒక ఫోన్ కాల్ మాట్లాడవచ్చు. సో ఇలా చాలామంది మగవాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏంటంటే వికాస్ అన్న, నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు. కానీ వాళ్ళు ఏమంటారంటే, నేను నా కాబోయే వైఫ్తో మాట్లాడాను, మేము కిడ్స్ వద్దనుకుంటున్నాము. తనకు కూడా ఆ విషయానికి అగ్రీ చేసేసింది కిడ్స్ వద్దనేసి. సో మేము ఓన్లీ కెరియర్ పైన ఫోకస్ చేస్తాము, డింక్ కపుల్ అయిపోతాము. డింక్ అంటే డ్యువల్ ఇన్కమ్ నో కిడ్స్, అంటే ఇద్దరు సంపాదిస్తారు, 2 శాలరీస్ వస్తాయి వాళ్ళకి, అండ్ వాళ్ళు లైఫ్ మంచిగా బ్రతుకుతారు. ఫైన్, ఎవరికి నచ్చిందే వాళ్ళు చెయ్యాలి. కాకపోతే ఇక్కడ మగవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అనుకుంటున్నారు కదా, ఇక్కడ మీరు మీ కాబోయే వైఫ్తో మీరు డిస్కస్ చేసేసారు, కిడ్స్ వద్దు మనము హ్యాపీగా బ్రతికిపోదాము, లైఫ్ ట్రావెల్ చేద్దాము, మంచిగా సంపాదించి సేవింగ్స్ చేసి ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నారు కదా. అది మంచి ప్లానే. కానీ మీరు సైన్స్, బయాలజీ, హ్యూమన్ హార్మోన్స్, హ్యూమన్ ఎవల్యూషన్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మగవాడికి జనరల్గా ఒక అర్జ్, ఒక గోల్ ఈజ్ అబౌట్ సెక్స్. నేచర్ ఎలా ప్రోగ్రామ్ చేసిందంటే, ఒక మగవాడు ఫోకస్ చేసేది సెక్స్ దిక్కు. ఆ సెక్స్తోని కిడ్స్ పుడతారా లేదా, అది జనరల్గా అతని కన్సర్న్ కాదు. అకార్డింగ్ టు ఎవల్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్, అంటే ఒక మగవాడు ఒక లక్షల ఏండ్ల నుంచి ఎలా అయితే ప్రోగ్రామ్ అయ్యాడు, నేచర్ ఒక మగవాడికి ఇచ్చిన గోల్ ఏంటంటే అతను సెక్స్ చెయ్యాలి. కానీ ఆ సెక్స్తో కిడ్స్ పుడతారా లేదా, అది సబ్కాన్షియస్గా మగవాడు జనరల్గా ఆలోచించాడు. సెక్స్ అనేది పిచ్చి ఉంటుంది మగవాళ్ళకి. లేడీస్కి అఫ్కోర్స్ లేడీస్కి కూడా సెక్స్ సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఈ ప్లానెట్ పైన లేడీస్ అండ్ జెంట్స్ మధ్యలో ఓన్లీ లేడీసే కదా వాళ్ళ బాడీలోకి అని ఇంకొక హ్యూమన్ బీయింగ్ని బయటికి తేగలుగుతారు. ఇట్స్ అ మిరకల్, రైట్? ఇట్స్ అన్బిలీవబుల్. నేచర్ అసలు ఎంత గ్రేట్. సో ఇక్కడ నేచర్ ఏం చేస్తుందంటే, ఒక లేడీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, అంటే తన ఎర్లీ 20sలో ఉన్నప్పుడు, ఒక 20, 25, 26, 27 ఆ ఏజ్లో తన ఒక లేడీ హార్మోన్స్ వేరేగా పనిచేస్తాయి, తన మైండ్ సెట్ వేరేగా పనిచేస్తుంది. తన ఆ టైంలో ఈ తన కాబోయే హస్బెండ్తో డిస్కస్ చేసి, అవును మన కిడ్స్ వద్దు, మనం ఎప్పుడూ కిడ్స్ కనము, మనం లైఫ్ ఎంజాయ్ చేద్దాము, ఓన్లీ ఒకరం ఉండిపోదాము అని ప్రామిస్ చెయ్యొచ్చు. కానీ తన ప్రామిస్ 99% నిలబెట్టుకోలేదు. నేను లైవ్ ఎగ్జాంపుల్స్ మా ఫ్రెండ్ సర్కిల్లో చూశాను. ఇప్పుడు నా ఏజ్ 40. మా ఫ్రెండ్స్ ఎవరైతే 10-15 years క్రితం మ్యారేజ్లు చేసుకున్నారు, అప్పుడు కూడా అనుకున్నారు వాళ్ళు కిడ్స్ వద్దని. కొద్దిగా హై క్లాస్ ఇంటర్నేషనల్గా అక్కడ ఇక్కడ బ్రతికిన వాళ్ళు అనుకున్నారు కిడ్స్ వద్దనేసి. కానీ మ్యారేజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ వాళ్ళు 27లో మ్యారేజ్ చేసుకున్నారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు 27 ఏజ్ అనుకుందాం. 4, 5, 6, 7 years తర్వాత, ఎప్పుడైతే అమ్మాయి 32, 33 ఏజ్ అవుతుంది, అప్పుడు సడన్గా అమ్మాయి
నాకు కిడ్స్ కావాలా అని అంటది. 99% అంటది. ఇది నేను ఆ మగవాళ్ళు ఎవరైతే నాతో ఫోన్ పైన మాట్లాడేటప్పుడు నాకు చెప్పారు ఏంటంటే, మా కాబోయే వైఫ్తో డిస్కషన్ అయిపోయింది, తన ప్రామిస్ చేసింది, కిడ్స్ వద్దు మనకు అనేసి ప్రామిస్ చేసింది అన్న వాళ్ళకి నేను ఇదే చెప్పాను. ఏంటంటే, ఇప్పుడు తను చేసింది ప్రామిస్, తన చాలా ఆనెస్ట్గానే ప్రామిస్ చేసింది, కానీ తను నిలబెట్టుకోలేదు ఆ ప్రామిస్. ఎందుకంటే ఇప్పుడు తన ఏజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ 26 అనుకుందాం. తన ఒక 32 ఏజ్ అయినప్పుడు ఎన్నో ఫ్యాక్టర్స్, ఎన్నో రకరకాల విషయాలు తన లైఫ్ పైన వస్తాయి. పాయింట్ నెంబర్ 1 ఏమవుతుందంటే పియర్ ప్రెషర్. ఇప్పుడు ఒక మగవాడికి సబ్కాన్షియస్గా ఉంటుంది, నేను బాగా డబ్బు సంపాదించాలి, నేను కంపెనీస్ పెట్టాలి, నేను ఆస్తులు కొనాలి, నేను మోటార్ సైకిల్స్ కొనాలి, స్పోర్ట్స్ బైక్స్ కొనాలి, మర్సిడీస్ బెన్స్ కొనాలి, నేను ఒక లీడర్ కావాలి అని మగవాడికి సబ్కాన్షియస్గా ఉంటుంది. ఎందుకంటే మగోడు ఎవల్యూషనరీ. ముందు ఒకప్పుడు మనము జంగళ్ళల్లో బ్రతుకుతున్నప్పుడు వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల క్రితము వేటాడే మగోడే అన్నిటికంటే కేపబుల్ మగోడు, టఫ్ మగోడు, మంచి మగోడు ఉంటుండే. సో మగోడు ఒక వారియర్, ఒక లీడర్ బై డిఫాల్ట్. అందరు కాదు కానీ ఒక 70-80% మగోళ్ళకు అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. సో మొగోడికి ఎలానైతే ఆస్తులు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, మర్సిడీస్ కొనాలి, కంపెనీలు పెట్టాలి, నేను ఒక హోదాలో ఉండాలి అనే ఒక పిచ్చి ఉంటుంది. అది మంచి పిచ్చే, కానీ ఆ పిచ్చి ఉంటుంది. అలానే అమ్మాయికి సబ్కాన్షియస్గా నేను మదర్ కావాలి, నేను ఒక 1-2 కిడ్స్ కనాలి అని సబ్కాన్షియస్గా అమ్మాయికి ఎప్పుడూ ఉంటుంది. కానీ యంగ్ ఏజ్లో తనకు ఆ ఫీలింగ్ అంత స్ట్రాంగ్ ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా 20, 21, 25 ఏజ్లో నాకు జీతం వస్తే చాలా అనుకుంటారు. కానీ ఒక 35-40 ఏజ్కి పోయిన తర్వాత నాకు హోదా ఉండాలి, నాకు పవర్ ఉండాలి, నేను కంపెనీలు పెట్టాలి అని అనుకుంటారు. సో అలానే లేడీస్ కూడా ఒక్కసారి ఒక 32 ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఆ అమ్మాయిల ఫ్రెండ్స్ ఎవరైతే వేరే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు పిల్లలు కంటారు. అప్పుడు ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది సబ్కాన్షియస్గా, ఏంటి నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానా, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు చూడు ఎంత క్యూట్గా ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి, దట్ ఈస్ ఆ పర్సన్ ఎవరైతే నన్ను అడిగారు, మేము పిల్లలు కనము బికాస్ మా వైఫ్ ప్రామిస్ చేసింది, అతని పేరు ఏం పెడదాము, రమేష్. మన వీడియోస్లో ఎవరి పేరుతో చెప్పుకోలేము, అతని పేరు ఎప్పుడు రమేష్ అని పెడదాం. సో ఇప్పుడు రమేష్ వాళ్ళ వైఫ్ స్టార్టింగ్లో 25-26 ఏజ్లో ప్రామిస్ చేసింది, నేను కిడ్స్ వద్దు నాకు, మనం లైఫ్ ఒకరికొకరం బతికేద్దాము అని. కానీ 32 ఏజ్లో రమేష్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న క్యూట్ పిల్లలు 2 years 3 years వాళ్ళని చూస్తుంది, అరే ఎంత క్యూట్గా ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ పిల్లలెంబడి డే టు డే కష్టం ఎంతైతే ఉంటుంది, ప్రెగ్నెన్సీ అప్పుడు, ప్రెగ్నెన్సీ తర్వాత, చిన్న పిల్లలు రాత్రిలో పడుకోలు, పాలు తాగిపియాలి, డైపర్లు చేంజ్ చేయాలి, అవన్నీ తెలియదు ఈ అమ్మాయికి. కానీ అమ్మాయి ఏం చూస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి లేడీ ఫ్రెండ్స్ ఈ కిడ్స్ని మంచిగా రెడీ చేసేస్తారు బయటికి వచ్చినప్పుడు, లేకపోతే వేరే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు. అప్పుడు ఎంత క్యూట్గా ఉన్నారు అని వాళ్ళని ఎత్తుకున్నప్పుడు ఈ అమ్మాయి రమేష్ వాళ్ళ వైఫ్కి మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తాయి. నాకు కిడ్ లేరు, ఎందుకు ఉండొద్దు, నాకు కిడ్ ఉండాలి, ఒక క్యూట్ కిడ్ నాకు ఉండాలి అని మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా స్ట్రాంగ్గా అమ్మాయికి అప్పుడు వచ్చేస్తాయి. సో ఆ టైంలో ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానా రమేష్ని మ్యారేజ్ చేసుకొని. ఒక 6 years ఎగో నేను ఒక ప్రామిస్ ఇచ్చేసాను, ఇప్పుడు రమేష్కి ఆ ప్రామిస్ నేను బ్రేక్ చేయాలి, నాకు కిడ్ కావాలి అని చెప్తే రమేష్ మళ్ళీ నాతో యాంగ్రీ అయిపోతాడేమో, కోపడతాడేమో నన్ను అని అనుకుంటుంది. తన లోపల బాగా సఫర్ అవుతుంది. బికాస్ ఇన్ ది ఎండ్ ఒక ఉమెన్కి మదర్ కావడం అనేది తన లైఫ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. సో ఒక మొగోడ్లా మీరు దాన్ని ఆపనికి ట్రై చేస్తే తన సఫర్ అవుతుంది, చాలా సఫర్ అవుతుంది. ఇంకొకటి, యాజ్ అ మ్యాన్ యూ షుడ్ ఫీల్ ప్రివిలేజ్డ్. మీరు చాలా గౌరవంగా ఫీల్ కావాలి ఒక అమ్మాయి మీతో కిడ్ కనాలనుకుంటుంది అంటే తన మిమ్మల్ని చాలా కేపబుల్ పర్సన్లా చూస్తుంది. ఎందుకంటే ఒక లేడీ ఎవరితో పడితే వాళ్ళతో కిడ్ కనదు కదా. మీరు కేపబుల్ ఫాదర్ కాగలుగుతారు
మీరు ఒక మంచి వ్యక్తి అని అనుకుంటేనే మీతో కిడ్ కనాలనుకుంటుంది. సో ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ ఏమో అమ్మాయి వేరే అమ్మాయిల కిడ్స్ చూసి నాకు కూడా కిడ్ కావాలనుకుంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం అవుతుంది. బయాలజీ, సైన్స్, హ్యూమన్ హార్మోన్స్ ఒక్కొక్క ఏజ్లో ఒక రకరకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఒక మగవాడికి ఎలా అయితే చిన్న ఏజ్లో 20, 21, 23 ఏజ్లో నాకు శాలరీ వస్తే చాలు అనుకునే మగవాడు ఒక 40 ఏజ్కి వచ్చిన తర్వాత నేను కంపెనీ పెట్టాలి, నేను చాలా హై లెవెల్కి వెళ్ళాలి, నాకు హోదా కావాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఏజ్ తగ్గట్టి అతని హార్మోన్స్, అతని థింకింగ్ చేంజ్ అయింది. అది నేచర్ చేపిస్తుంది అతన్ని. అరే నువ్వు సంపాదించిన శాలరీ చాలు, ఇప్పుడు నువ్వు కంపెనీలు పెట్టు, ఒక హోదాకి పో, నలుగురికి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వు అని నేచర్ తనకు చెప్తుంది. సో ఇలానే నేచర్ ఈ అమ్మాయికి చెప్తుంది, నువ్వు 32 అయిపోయినావు, నీ బయాలజికల్ క్లాక్ అంటే నువ్వు ఇంకొక 3-4 ఇయర్స్లో కిడ్నీ కనాలి, లేదా దాని తర్వాత కనడం కష్టమైపోతుండొచ్చు, ఫర్టిలిటీ తగ్గిపోతుండొచ్చు అని నేచర్ అమ్మాయికి సబ్కాన్షియస్గా చెప్తూ ఉంటుంది. రకరకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల అమ్మాయి ఆ టైంలో మదర్ కాలేకపోతే, ఒక కిడ్ని కనలేకపోతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక 6 years 7 years ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు అనుకుంటారు, మేము ఒకరము బాగా తోడుంటాము, మేము చాలా హ్యాపీగా ఉంటాము, మా మధ్యలో సెక్స్ బాగుంది, మేము బాగా ట్రావెల్ చేస్తాము, మా ఇద్దరికి ఒకటే టైప్ సినిమాలు ఇష్టము, మేము మంద అవుతాము అన్నీ అనుకోవచ్చు మీరు. కానీ ఏమవుతుందంటే రోజు లడ్డూలు తిన్నా లడ్డుని బోరైపోతాం కదా మనము, రోజు బిర్యానీ తిన్నా బిర్యానీని బోరైపోతాం. సో ఏమవుతుందంటే మీరు ఒక్కరు మొఖాలు రోజు దినం రాత్రి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చూసుకుంటుంటే మీ మధ్యలో బోర్డమ్ అనేది వచ్చేస్తుంది. మీ మధ్యలో ఎంత గ్రేట్ ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎంత గ్రేట్ సెక్స్ ఉన్నా, ఏమున్నా మీ ఇద్దరి మధ్యలో బోర్డమ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఏం కావాలి, ఆ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలంటే కామన్ గోల్ అనేది ఉండాలన్నమాట. కామన్ గోల్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక కిడ్ ఉండి, ఆ కిడ్ని మీరు పెంచి, ఆ కిడ్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటా, ఆ కిడ్ పెరిగి మంచి విషయాలు నేర్చుకొని ఒక మంచి స్కిల్స్ నేర్చుకుంటుంటే మీకు ఒక రకమైన ఆనందం వస్తుంది అనమాట. కామన్ గోల్ మీ ఇద్దరి మధ్యలో, రమేష్ ఉన్నాడు, రమేష్ వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరి మధ్యలో కష్టపడనీకి, మాట్లాడుకోనీకి ఒక కామన్ గోల్ ఉంటుంది, కామన్ విజన్ ఉంటుంది. అది కిడ్ లేకపోతే మీ మధ్యలో ఉండదు. సో ఆ లేడీకి కూడా ఏమనిపిస్తుంది అంటే, మ్యారేజ్ అయిన తర్వాత 7 years 8 years అవుతుంది, ఎంతో అంత బోర్డమ్ అయిపోయింది, ఐ వాంట్ ఎ ప్రాజెక్ట్. కిడ్ ఒక ప్రాజెక్టే కదా, కనాలి, పెంచాలి, చదువు నేర్పియాలి, పెంపకం నేర్పియాలి, స్కిల్స్ నేర్పియాలి. సో నాకు డే టు డే ఒక ప్రాజెక్ట్ ఉంటే మంచిగా ఉండే, లేకపోతే నేను బోర్ అయిపోతున్నానే, బోర్డమ్ కూడా అమ్మాయి మీతో బోర్ కావడం స్టార్ట్ అయిపోతుంది ఆ టైంలో. అండ్ సబ్కాన్షియస్గా అమ్మాయి వేరే వాళ్ళతో అఫేర్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు నాకు కిడ్ వద్దు అని రమేష్ అంటుంటే, అమ్మాయి వేరే మొగాడైతే కిడ్స్ కనాలి అని సపోర్ట్ చేస్తాడు కదా, వాళ్ళ దిక్కు సబ్కాన్షియస్గా అట్రాక్ట్ అయిపోవచ్చు. సబ్కాన్షియస్గా మిమ్మల్ని చీట్ చేయడానికి ట్రై చేయకపోయినా సబ్కాన్షియస్గా అమ్మాయి వేరే మొగోడి దిక్కు అట్రాక్ట్ అయిపోవచ్చు. సో ఇదన్నమాట. అమ్మాయి మీకు యంగ్ ఏజ్లో నాకు కిడ్ వద్దు, నేను ఎప్పుడు కనను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని ప్రామిస్ చేసినా తను ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదు 99%. సో అది. సో మీకు ఎలా అనిపించింది ఈ విషయం చెప్పండి. అండ్ మన ఛానల్ పైన మనం లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటాము. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ మన ఛానల్కి వెళ్ళి మీరు చూడండి. అండ్ నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది చెప్పాను కదా, onewaytolife.com దాని పేరు. ఇక్కడ మీరు నాతో మాట్లాడవచ్చు. డైలీ నేను ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు మొబైల్ ఫోన్లో చూస్తున్న, ల్యాప్టాప్లో చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్కి వెళ్తే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, onewaytolife.com. లేదా సింపుల్గా టైప్ చేయండి బ్రౌజర్లో onewaytolife.com అనేసి టైప్ చేసి మొత్తం వెబ్సైట్ చదవండి. అక్కడ వాట్సాప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది. క్లిక్ చేయండి. మీరు ఫోన్లో చూస్తుంటే ఆ వెబ్సైట్లోనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా హాయ్ వికాస్ అని టైప్ చేయండి, నేనే మీకు రెస్పాండ్ అవుతాను. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. వీ విల్ స్కెడ్యూల్, అంటే మనకు అనుకూలంగా టైం కుదిరినప్పుడు మనం మాట్లాడదాం ఫోన్ పైన. థ్యాంక్ యూ వెరీ మచ్. కమెంట్ చేయండి ఈ టాపిక్ ఎలా అనిపించింది, ఈ వీడియో షేర్ చేయండి వేరే వాళ్ళతో, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వికాస్ రాజ్మలా సైనింగ్ ఆఫ్. బాయ్.